ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర స్థాయి జాయింట్ సెక్రటరీగా నియమితులైనటువంటి సయ్యద్ హైదర్కు నిర్మల్ జిల్లా కేంద్రంలో సన్మాన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు హైదర్ను పూలమాలలు సాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సమావేశానికి హాజరైనటువంటి నిర్మల్ జిల్లా ఆమ్ ఆద్మీ కార్యవర్గానికి కార్యకర్తలందరికీ కూడా సమావేశంగా నమస్కారం. మన గౌరవనీయమైన సయ్యద్ హైదర్ గారు నిర్మల్ జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు నుండి తెలంగాణ జాయింట్ సెక్రటరీగా ఆమ్ ఆద్మీ పార్టీ జాయింట్ సెక్రటరీగా ఎదిగారంటే ఆయన ఒక సామాన్య కార్యకర్త నుంచి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గానికి చెప్తున్నంటే ఆయన నిర్మల్ జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీని డెవలప్ చేయడానికి ఎంతో కృషి చేశారు. అలాగే భవిష్యత్తులో ఆమ్ ఆద్మీని రాష్ట్ర స్థాయిలో పెంచడానికి కూడా మరింత కృషి చేయాలని హైదర్ గారు వెంబడి నిర్మల్ జిల్లా కార్యకర్తలు కార్యవర్గం అందరూ కూడా తోడు నీడగా ఉంటారని మేము సపోర్ట్గా ఉంటామని భవిష్యత్తులో మరిన్ని జిల్లా స్థాయిలో అని కాకుండా రాష్ట్ర స్థాయిలో మరిన్ని బాధ్యత ఉన్న పదవులు ఉండాలి, నేషనల్ స్థాయిలో ఉండాలని చెప్పేసి శుభాకాంక్షలు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి శ్రీ సయ్యద్ హైదర్ సార్ గారిని సన్మాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సన్మాన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు సార్కు సయ్యద్ హైదర్ సార్ గారికి రాష్ట్ర స్థాయిలో అనగా రాష్ట్ర స్థాయి జాయింట్ సెక్రటరీ పదవి ఇవ్వడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సార్ యొక్క సేవలు దాదాపుగా తను చేసినటువంటి సేవలలో త్యాగం, సహనం, సాహసమైనటువంటి 3 సుగుణాలు నాకు ముఖ్యంగా కనబడ్డాయి. ప్రతి పనిలో సహనం చూపిస్తూ, త్యాగం చేస్తూ, ఎంత కష్టమైనా ఎన్ని ఒడుదులు వచ్చినా సాహసంతో వాటిని భరిస్తూ ఈరోజు తన యొక్క గుర్తింపు రాష్ట్ర నాయకులు గుర్తించి జాయింట్ సెక్రటరీ పదవిని కట్టబెట్టడం జరిగింది. సార్ యొక్క ఈ పదవి అనేది సార్ యొక్క చేసేటువంటి మంచి పనులకు తనపైన మరింత బాధ్యత పెంచినాయని నేను భావిస్తున్నాను. జిల్లా స్థాయిలో ఉన్నటువంటి బాధ్యతలతో పాటు రాష్ట్ర స్థాయి బాధ్యత కూడా సార్ మోస్తుంటే ఆ సార్ యొక్క నాయకత్వంలో, సార్ యొక్క ఆధీనంలో మేము కార్యకర్తలుగా సార్ సదా ఎల్లవేళ ఉంటూ వాటి పటిష్టత కోసం కృషి చేస్తామని ఈ సభా సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.